హలో వ్యూవర్స్, ఇంట్లో ఏం తినబుద్ధి కానప్పుడు ఈ ఒక్క పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసుకోండి. తప్పకుండా నచ్చుతుంది మీకు. అదిరిపోయిందండి, మా అత్తయ్య చేశారు. సో 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈజీ అండి. ముందుగా ఇలా రోల్ తీసుకొని వెల్లుల్లి వేసుకుందాం, ఒక 10 రెబ్బలు. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాంట్లో 4 పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని కచ్చాబిచ్చాగా దంచుకున్నాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రెబ్బల్ని వేసుకొని అది కూడా నలిగాక 2 పెద్ద సైజు ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఇలా మొత్తం ఇలా అయ్యే వరకు దంచుకోవాలి. ఇందులో తాలింపు వేస్తున్నాం మనం. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది పచ్చిమిర్చి కాబట్టి. ఇలా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి ముందుగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చడి వేసి ఆయిల్లో 10 మినిట్స్ మగ్గించి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ పచ్చడి రెడీ.